ఇక్కడికి జర్నీ మొదలెట్టానంటే ఫస్ట్ కారణం అపర్ణ. చాలా నన్ను ఎలా అంటే పుష్ చేస్తుంది ఇప్పుడు కూడా. నువ్వు ఇది కాదు, నీలో టాలెంట్ ఉంది, నువ్వు ఎందుకు రావు, బయటికి ఎందుకు రావు అని చెప్పి నన్ను ఎలా అంటే నువ్వు వెళ్తావా లేకపోతే నన్ను తొయ్యనా అన్నట్టు చేస్తుందట. నాలో చాలా గుర్తించింది తను ఫస్ట్ నన్ను. దానితో నేను కల్చరల్ వాక్ షోకి నా పెయింటింగ్స్ కానీ నాలో ఉన్న నా చిన్నప్పటి ఉన్న అన్నీ కూడా తను బయటకు తెచ్చింది. దాని ద్వారా నేను ఇలా మీ అందరిలో నిలబడగలిగాను. దానికి పక్కన చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నన్ను మొన్న చూసాను రతుశ్రీ అంకుల్ షో జరిగింది. ఆ షో జరిగిన తర్వాత నన్ను చూసి అంకుల్ నన్ను బ్లెస్ చేశారు. అంటే నేను ఇక్కడ పెరగలేదు, నాకు తెలుగు అంతా. నేను కర్ణాటక సైడ్ అమ్మాయిని, గంగావతి, అది హంపి, నియర్ బై హంపి. అక్కడ అంటే నేను చదువుకున్నదంతా అక్కడే. నా మ్యారేజ్ అయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ చూసింది, ఫస్ట్ ఎంకరేజ్ చేసింది అంతా అబ్బాయినా. అందుకే నాలో చూసి అప్పటి నుండి ఏంటంటే నన్ను వెంటపడుతుంది. నువ్వు ఎందుకు ఎప్పుడు పాటు చేసుకోవు, నీది ఇది కాదు, నీ స్టేజ్ వేరే ఉందని చెప్పి. అంకుల్కి ఎలాగ తెలిసిందో తెలియదు, నాకు అలా ఒకటి ఇచ్చారు. నేను చిన్నప్పటి నుంచి పోయిటరీ నా గురించి నేను రాసుకుంటాను, ఎవరికీ తెలియదు. నేను చాలా రాసుకున్నాను. నేను ప్రకృతి గురించి కూడా రాస్తాను. అదంటే ఇప్పుడు నా నుంచి బయటకు తీసుకొచ్చింది రవిశ్రీ అంకుల్. నేను ఒక చిన్నది తెలుగులో చెప్తాను. చైత్ర యుగాది ఆది, ప్రకృతిలో వసంతం, మాటలకు అందని మనస్సులోని భావాలు మదిలో మెదలే వసంత గీతాలు. చైత్రం నన్ను ముంచెట్టే ప్రకృతిలో మార్పులు కనుగొన్న కోకిల గీతాల స్వరాలు, వేప పువ్వులోని సువాసనల పరిమళాలు, కొత్తగా చిగురించిన మామిడి పిందుల పొదలు, ప్రకృతి మాత మనకు అందించిన తీపి పులుపుల ఉత్పదనాల కలయికలో మానవ జీవితంలో కలిగే ప్రతి సంఘటన ప్రకృతిలో తీపి పులుపు, చేదు, కారం, వదలు, ఈ ఉప్పు ఇవన్నీ మేడరింపుగా ఉన్నప్పుడు మన జీవితాన్ని ఆస్వాదించాలని ఈ ఉగాదికి నేను స్వాగతం పలుకుతూ, నా జీవితంలో ఇంకా ఎన్నో ఇవన్నీ జరగాలి